హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు 3-4 ఇళ్ళు ఉన్న ఒక ట్రైబల్ విలేజ్ని చూపించబోతున్నాను. అక్కడ వాళ్ళ విలేజ్ లైఫ్, వాళ్ళ ట్రైబల్ హౌసెస్, వాళ్ళ ట్రైబల్ పీపుల్, ట్రైబ్స్ ఎలా ఉన్నారనేది మీకు ఈ వీడియో చూపించబోతాను. చూడండి, లొకేషన్ చాలా బాగుంది. చుట్టూరు కొండలు అన్నమాట, మొత్తం కొండలు ఇదంతా. మేమైతే ఈ ట్రైబల్ విలేజ్ చేరుకోవడానికి దగ్గర గంట పైన నడుస్తున్నాం కొండల మీద. చూడొచ్చు, లొకేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం అయితే ఆ ట్రైబల్ విలేజ్ చేరుకున్నాం. చూడొచ్చు, చుట్టూరు కొండలు అన్నమాట, కొండల మధ్య ఉంది. అయితే స్లాబ్ వేస్తున్నారు ఇప్పుడు కదా. చూడొచ్చు. ఏం పేరు రావు మీ పేరు? ఏం పేరు? ఏంటి కోస్తున్నా? దొండకాయలా? చదువుతున్నావా? ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది ఇల్లు చూడండి. మొత్తం అలాగా తాటి చెట్టు, దీంట్లో డిఫరెంట్గా ఉందన్నమాట ఇల్లు. మనం చూసిన దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది. తాటి చెట్టు బాగుంది. ఇదే అన్నమాట. ఇల్లు కడుతున్నారు ఒకటి స్లాబ్ ఇప్పుడిప్పుడు. ఇటు చూడవచ్చు. ఇక్కడైతే ఇల్లులు, గోడలు, నెక్స్ట్ తాటి, ఈ గోడలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మట్టి గోడలు, తాటి ఇవి అనమాట. ఎన్ని ఇల్లు ఉన్నాయమ్మా ఇక్కడ? ఎన్ని ఇల్లు ఉన్నాయి మొత్తం? మొత్తమా 5 ఇల్లులు ఉన్నది. మరి అది 5 ఇల్లు ఉన్నాయా? అయితే ఒకటి తీసినారు కదా. తీసారా? ఇది కొత్త ఇల్లు కడుతున్నారు. ఇది అది నాది. మీదేనా? నాది. ఓకే ఓకే. ఇటు రండి, బయట రండి, పర్లేదు. ఇప్పుడు ఇక్కడ మరి ఎలాగమ్మా మీకు వాటర్? ఎలాగమ్మా మంచి వాటర్ అంటే కొద్దిగా సెలమలంగా ఉన్నది సార్. కుండీలా కట్టింటే ఇసుక ముచ్చేసింది. మరి ఇబ్బంది, వాటర్ గురించి ఇబ్బంది. మరి ఇబ్బంది మరి అందుకే కుళాయిలు ట్యాంక్ ఇస్తే మనకి ఇబ్బందులు ఉండదు కదా. కరెంట్ అయితే ఉంది కదమ్మా? కరెంట్ ఉన్నది. కరెంట్ మరి చాలదు కదా. ఇప్పుడు ఒక 2 స్తంభాలు కూడా కావాలి మరి మనకి. కరెంట్ అయితే ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రాత్రిలో జంతువులు రావడం అలాగే లేదు. లేదు సార్, ఆ జంతువులు ఎప్పుడు ఎవరి దగ్గర చూడము కదా. ఎవరు కూడా కనిపించదు జంతు గురించి అంటే. లేదులే, అవి అంటే కొద్దిగా కోంతి కుక్కలే పంటకి ఇబ్బందులు కదా. ఏమమ్మా కోతులా? కోంతి కుక్కలు మరి కోంతి కుక్కలు అవి మరి పంటకి నాశనం చేసేస్తారు కదా. ఏ పంట వేస్తున్నారమ్మా మీరు? మేము అంటే కొద్దిగా సోలు, పొలం దానమి, మెట్టు దానమి, కాకి జొన్నలు అలాగా చేసుకుంటాం సార్. అంతే సోలు, అంతే. అంటే మీరు మామూలు తినేది ఏం తింటారమ్మా? మాకి అంటే కోట రైస్ కూడా తింటాం సార్. మామూలుగా రాగి అన్నం కూడా తింటారు. చేసుకుంటారు. సోడా అంబేలి మాకు ముఖ్యం ఉండవాలి. మరి పొలం దానేమి, మెట్టు దానేమి, కొర్రాలు, కాకి జొన్నలు అవి మాకు కావాలి. కానీ అంతే మందులు చెయ్యము సార్. మందులు అలవాటు లేదు కదా, పంటకి చెయ్యములే మందులు. అంతే మామూలు చేసుకొని తింటాము. ఏం పేరు నీ పేరు? రుద్రమ్మ. బుద్రమ్మ. ఓకే. ఏం చదువుతున్నావా ఏంటి? సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. ఇది ఇంటర్మీడియటా? ఏ గ్రూప్? సిఈసా. మరి ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? చదువు ఆపేస్తున్నావా? మరి చదువుకోవచ్చు కదా, చదువుకుంటూ బాగుంటుంది కదా, జాబ్ ఏమైనా వస్తుంది కదా. ఇంట్రెస్ట్ లేదా? మరి ఏం చేద్దామని నెక్స్ట్ చదువు ఆపేసి? ఇంట్లో ఉంటావా? ఏమో ఇల్లు ఒకసారి చూద్దాం లోపల. ఓకే పద ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇదేంటి వంటగది? ఇది ఓకే. కొంచెం చీకటిగా ఉంది. ఏమని చేస్తున్నారమ్మా?
ఏం చేస్తున్నావు కూర? పద లోపల పద. తరుపులు చెప్పండి. చారు పులుసా? అవును సార్. ఓకే, ఇవన్నీ బుక్స్ అన్నమాట. అవును సార్. ఓకే ఓకే. అది చూడొచ్చు ఫ్రెండ్స్, సామాన్లు అన్నమాట. ఇదేంటివి బస్తాలు? సోలున ధాన్యం సార్. సోలు ధాన్యం మీరు పండించినానా? తాత పండించింది. ఓకే ఓకే. మీరేం తింటారమ్మా మామూలుగా? మామూలుగా అంటే పండించినవి సార్ తింటున్నాం. ఈ చిన్న టమాటాలు ఉన్నాయి. ఉంచినవి సార్, అవి ఇంకా వండాలి కదా. వండాలా? మీరు పండించినవి అవి? పండించి ఓకే. ఇది పెంకులేం కారదు కదా? సార్ నైట్ టైం వర్షం పడితే కారదు కదా? కార్తీక్ సార్. కారుతుందా? ఓకే. అయితే ఇంత దూరం ఎలా ఇల్లు కట్టారమ్మా? నాకు అర్థం కాదు, ఇంత దూరం వచ్చి. నువ్వు కుట్టు మిషన్ కొడతావా? సార్ కుట్టు మిషన్ కొడతావా? మిషన్ ఉంది, నువ్వు కొడతావా? మా ఆయన మా ఆయన ఆహా, ఓకే ఓకే. పెళ్ళి అయిపోయిందా నీకు? అందుకే చదువు మానేసావు. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడ కూడా ఒక ఇల్లు ఉందన్నమాట, చూద్దాం. ఇది ఈ విధంగా ఉంది. ఇది కూడా కంప్లీట్ అవ్వలేదు ఇల్లు. ఇదైతే ఇలా ఉందన్నమాట పరిస్థితి. ఓ, కోళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు కోళ్ళు మాత్రం ఇలా కనిపిస్తున్నాయి మనకి, చూడొచ్చు. కోళ్ళు గోళ్ళు మాత్రం ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఏ ఇంటికి ఇంకా వేరే ఊళ్ళలోనైతే, ట్రైబల్ విలేజ్లో అయితే మట్టి గోళ్ళు ఉన్నాయి, కానీ ఇక్కడ కొన్ని గోళ్ళు మాత్రం చూడొచ్చు, తాటి చెట్లు కొట్టేసి పెట్టారనమాట. ఇదిగోండి, ఇదైతే మట్టి గోడ చూడొచ్చు. ఇదైతే పక్కా ఇల్లు. ఏమ్మా, వంట అయిపోయిందా? ఏం వంట చేస్తున్నారు? మరి అంబాలి వండుకుంటాం సార్. అమ్మలు వండుకుంటున్నారా? ఓకే ఓకే. మరి మొగ్గులు లేని ముండా మంచులు కదా సార్. రండి అమ్మ ఒకసారి బయటికి. చిత్తూరు జోడి కొండలు. కరెంట్ ఉంది కదమ్మా? ఓకే. అయితే వంట ఏం చేస్తున్నారు? అంబాలి మరి అంబలా? అంబాలి అన్నీ వండుకుంటాం సార్. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు సీతమ్మ. సీతమ్మ. శోభ సీతమ్మ. శోభ సీతమ్మ. మీ బాబా? బాబు కాదు, కూతురు కడుపు పుట్టింది మనవాడు. ఓకే. మీ గోళ్ళు ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ తడికిలేసి మట్టి పెట్టారు. మరి ఆడ పిల్లలు కదా ఇలా చేస్తానని. అవునవును, అదే. నాకు 4 పాపాలు. 4 పాపలా? 2 బాబులకి 4 పాపాలకి 2 పిల్లలు అయిపోయినా, 2 చదువుతున్నారు. ఓకే అమ్మా, మంచిది. ఇది ఎవరిది ఇల్లు? ఇది అది ఉంటా కదా మీది వంట కదా? ఓకే ఓకే ఓకే. ఇది ఒకటి వంట చేసుకోవడానికి. ఎరవ కోసావా? అయిపోయిందా? కోసావా? ఏదో ఎన్ని కోసి చూపించి ఒకసారి. బా, చాలా ఎక్కువ కోసావే. ఏదో చూపించి ఒకసారి, చూపించి. అబ్బో, చాలా ఎక్కువ కోసా. ఇంటి మీద పాదు ఉందన్నమాట ఫ్రెండ్స్, చూడొచ్చు. వీళ్ళ ఇంటి మీదే దొండకాయ పాదు. ఫ్రెండ్స్ చూడొచ్చు, లొకేషన్ అయితే చాలా బాగుంది ఈ ఊరిది. చూడండి, చుట్టూరు కొండలు అనమాట. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది, మరిన్ని మంచి వీడియోలు తీయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.